ఈరోజు బాబు జగజీవన్ రామ్ జయంతి ఉత్సవాలను మనం తిరుపతిలో వారి విగ్రహం దగ్గర ఘనంగా పుర ప్రజలంతా కూడా, అదేవిధంగా డిస్ట్రిక్ట్ జిల్లా కలెక్టరు, జాయింట్ కలెక్టర్ గారు, మంత్రి గారు, ఎమ్మెల్యే గారు అందరూ సమక్షంలో ఈరోజు చాలా ఘనంగా ఉత్సవాలు జరుపుతున్నాము. మీకందరికీ బాబు జగజీవన్ రామ్ జయంతి యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అంబేద్కర్ భవన్ నుంచి పరమశివన్, డాక్టర్ పరమశివన్. సోదరులారా, బాబు జగజీవన్ రాము బీహార్ పట్టణంలో 1908లో ఆయన జన్మించి, ఆయన ఎంతో శ్రమకు ఓర్చి ఆయన విద్యాభ్యాసం చేసి ఆ రోజుల్లో బీఎస్సీ డిగ్రీని పట్టా పొంది, మరి ఆయన ఈ పట్టాతో సరిపోదు, మనం రాజకీయాల్లోకి వెళ్ళాలా, రాజకీయాల్లో వెళ్ళినట్లయితేనే మన జాతికి మనం ఏమైనా చేయగలమనేటువంటి ఒక ఆలోచనతో ఆయన అప్పటి ఉన్నటువంటి కాంగ్రెస్ దీంట్లో ఆయన యాక్టివ్ పాత్రని తీసుకొని, మరి స్వతంత్ర పోరాటంలో కూడా అదేవిధంగా ఆయన చాలా కార్యక్రమాలన్నీ కూడా చేసి, మరి స్వతంత్రం వచ్చిన తర్వాత ఆయన చేసినటువంటి మినిస్ట్రీలన్నీ కూడా చాలా చక్కగా చేయడంతో, మరి రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు రాజ్యాంగం ద్వారా ఇచ్చాడో ఆ యొక్క రూల్ ఆఫ్ రిజర్వేషన్ని అన్నిటినీ కూడా మరి రైల్వేస్లోను, అదేవిధంగా మిలిటరీలోను, మిగతా యొక్క డిపార్ట్మెంట్స్లో కూడా, కార్మిక శాఖలోను ఆయన మరి దీన్ని అంతా కూడా ఇంప్లిమెంట్ చేయడం వల్ల ఈరోజు మేమంతా కూడా తెల్లగా చొక్కాలు నికార్లు వేసుకొని తిరుగుతున్నాం. అంటే మనమంతా కూడా రాజకీయ చైతన్యం కావాలని చెప్పి నేను మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాం. రాజకీయ చైతన్యం రాకపోతే మనలో ఈ యొక్క బడుగు బలహీన వర్గాలు ఎల్లకాలం మనం ఇదేగా ఉంటామని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ, తప్పకుండా మనము రాబోయేటువంటి రోజుల్లో మనమంతా ఐక్యంగా ఉండి మాలమాదులు విడిపోకుండా మనమంతా ఐక్యంగా ఉంటే కనుక మనమే రాజ్యాధికారాన్ని తీసుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, జై భీమ్, జై జగజీవన్ రామ్.